తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 4 రోజులు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటాయోనని జనం భయపడిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై తిరగడానికే భయపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బాణుడి బగబగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. ఇక 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. అందులో ప్రధానంగా ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక మిగతా జిల్లాలకు 36 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత అనేది పెరిగిపోతుంది. ఇక మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జనాలు 1కి 10 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బయటకు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా వైద్యులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎండల తీవ్రతతో పాటు వడగాల్పుల ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 3:30-4 గంటల వరకు బయటకు వస్తున్నటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు వైద్యులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా పనుల నిమిత్తం బయటకు వస్తున్నప్పుడు బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకునేందుకు చల్లటి పానీయాలను తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. సో ఎండాకాలం వస్తుంది అంటేనే మనకు మార్కెట్లో నిమ్మరసము, పుదీనా రసము, పుచ్చకాయలు ఈ బండ్లన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ముందే వచ్చినటువంటి ఎండాకాలంతో ఈ బండ్లన్నీ కూడా ప్రధానంగా మనకైతే రహదారుల మీద కనిపిస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి బయటకు వస్తున్నప్పుడు స్కార్ఫ్ ధరించడం, హెల్మెట్లు పెట్టుకోవడం, క్యాప్లు ధరించడం వంటివి కూడా చేస్తున్నారు. అదేవిధంగా తమతో పాటు వాటర్ బాటిల్స్ని కూడా క్యారీ చేస్తున్నారు. ఇక ఎండ తీవ్రతకు తట్టుకోలేక వారందరూ కూడా ఇటువంటి చల్లటి పానీయాలను అయితే తీసుకుంటున్నారు. కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకుండా బాడీని చల్లబరుచుకునేందుకు, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితులు ఇంతకంటే దారుణంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మామూలుగా అయితే మనకు మార్చి నెలలో కొంతవరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. కానీ ఈసారి అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఏడాదికి కూడా ఎండల తీవ్రత అనేది క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక ప్రతి సీజన్లో కూడా మనకు ఎండలు అనేవి అధికంగా ఉంటున్నాయి. ఇటు చలికాలంలో చూసుకున్నా, వర్షాకాలంలో చూసుకున్నా ఎండల తీవ్రత అనేది అధికంగానే ఉంటుంది. ఇందుకు గల కారణము కాలుష్యం పెరిగిపోవడము, ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్ లాగా మారిపోతూ ఉండడము, అదేవిధంగా వాయు కాలుష్యము. ఇటువంటి కారణాల వల్ల మనకు ఎండల తీవ్రత అనేది అధికమవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది చూసుకుంటే ఫిబ్రవరిలోనే గరిష్టంగా మనకి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వడం జరిగింది. మార్చిలో చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో మనకి ఎక్కడికక్కడ కూడా ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 46 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. విడుదల శ్రీనివాస్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.